ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి శుభ్రత గురించి మాట్లాడినట్టు నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విన్నాను. తరువాత పాఠశాలలో మా టీచర్ శుభ్రత ఎంత ముఖ్యమో చెప్పింది. ఇప్పుడు ఆ శుభ్రతే నా అలవాటు అయ్యింది. చిన్ననాటి నుంచే ఈ నూతన భారత్ శుభ్రతను జీవన శైలిగా చేసుకుంది. ఈ అమృత తరం మన వికసిత్ భారత్ను సాకారం చేస్తుంది. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగుల డీకే, రైతు భరోసాపై చర్చ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను రేపు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించనున్న ప్రధాని. కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపనున్న మోదీ. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం. తన నివాసంలో సింధూర మొక్కను నాటిన ప్రధాని. భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యత ఉందన్న మోదీ. హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ. టాటా, డసాల్ట్ ఏవియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. మహిళా భద్రత కోసం పనిచేసే సంస్థలను అంగన్వాడీలతో అనుసంధానిస్తామని వెల్లడి. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేసిన పోలీసులు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రేపు తేలికపాటి జల్లులకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక వివరాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగంగా ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన ద్వారా ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం కానుంది. అలాగే కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో చినాబ్ వంతెన విశేషాలతో ఓ వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం జరుగుతోంది. ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, యువతకు స్వయం ఉపాధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు పెండింగ్ బిల్లుల అంశం సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల డిఏ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయగా, రెండవ డిఏ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ రాష్ట్ర మంత్రివర్గం చర్చిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖలో కొత్తగా స్పెషల్ సెక్రటరీ పోస్టును మంజూరు చేసే విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంకల్పించిన రాజీవ్ యువ వికాసం పథకం పైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టు సమాచారం. నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. బట్టి విక్రమార్క అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రెవెన్యూ రీసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రెవెన్యూ రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని ఇక నుంచి ప్రతి వారం నిర్వహిస్తామన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంతో పాటు రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించారు. అలాగే భారత సాంప్రదాయంలోని పర్యావరణ సమతుల్యతను గుర్తు చేస్తూ ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ మహిళా బృందం తనను కలిసినట్టు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. అప్పుడు వారు తనకు సింధూర మొక్కను అందించినట్లు మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని మోదీ పోస్టు చేశారు. మరోవైపు ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని నరేంద్ర మోదీ మరింత బలోపేతం చేస్తూ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్కను నాటారు. ఇది ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఆరావళి పర్వత శ్రేణిని మరింత పచ్చదనంగా మార్చే ఈ ప్రాజెక్టు 4 రాష్ట్రాల్లో 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించింది. ఇది జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, నీటి వనరులను పునరుద్ధరించడానికి, స్థానిక సముదాయాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, దాన్ని పునరుద్ధరించడానికి, రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఎక్స్ వేదికగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ సమతుల్య రవాణా కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా హాజరయ్యారు. అంతకుముందు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పర్యావరణ దినోత్సవ సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. పర్యావరణాన్ని పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షతి రక్షితః అని పర్యావరణాన్ని కాపాడేవారిని పర్యావరణం కాపాడుతుందని అన్నారు. భారత సాంప్రదాయంలో పర్యావరణ సమతుల్యత ఎల్లప్పుడూ ఉందని, వ్యక్తిగత చర్యలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు భారత్ గత 4-5 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏక్ పేడ్ మాకే నామ్ నుంచి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమాలు సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పచ్చగా, ఆరోగ్యంగా మార్చే ఈ ప్రయత్నంలో మనమంతా భాగస్వాములం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగాయి. మొక్కలు నాటడం నుంచి ప్లాస్టిక్ నిషేధ ర్యాలీల వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. మరిన్ని వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సిద్దిపేట ఆక్సిజన్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో పలువురు మొక్కలు నాటారు. ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు తయారు చేసిన సీడ్ బాల్స్ ను అటవీ ప్రాంతాల్లో వేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ 1974 నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత దేశం కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కూరగాయల మార్కెట్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ ర్యాలీ జరిగింది. కొంతమంది వైద్యులు స్థానిక వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వాడడం వల్ల అనారోగ్యం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ మొక్కలు నాటారు. మున్సిపాలిటీ, గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జూట్, పేపర్ బ్యాగులు ఉపయోగించాలని సూచించారు.
భద్రాచలంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుజాత, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్నామని, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. అటు జగిత్యాల జిల్లా అంబర్పేట అర్బన్ పార్కులో అటవీ అధికారి రవిప్రసాద్ మొక్కలు నాటారు. అడవుల విస్తీర్ణం 22% నుంచి 33% పెంచే లక్ష్యంతో 48 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, ప్లాస్టిక్ నిషేధంతో పాటు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నామని రవిప్రసాద్ తెలిపారు. అడవులు పెరిగితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వాతావరణ సమతుల్యత ఉంటుందన్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రేంజర్ సత్తయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కాలుష్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని, మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో అటవీశాఖ అధికారి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గత 300 ఏళ్లలో పర్యావరణం 30% దెబ్బతిన్నదని, ఇలాగే కొనసాగితే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేశాయి. ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం, అవగాహన ర్యాలీల ద్వారా స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరీంనగర్ జిల్లాలోని చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా అవార్డు దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అవార్డులు ప్రదానం చేశారు. చామనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్ రావు మంత్రి చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ అవార్డుకు రాష్ట్రంలోని 3 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా చామనపల్లి గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్వచ్ఛదనం, పచ్చదనం, సక్రమ నిర్వహణ తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు గాను చామనపల్లికి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు దక్కింది. బాలికల రక్షణ కోసం బాలికలతోనే స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. బాలికల రక్షణపై గత 2 రోజులుగా జరుగుతున్న మేధోమదన సదస్సు ముగింపు సభలో సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందని, ఇదే స్ఫూర్తితో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో అడ్వైజరీ కమిటీ నియమిస్తామని, బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామన్నారు. నిన్న మనం ప్రదర్శించినటువంటి అంశాలలో చాలా ఉన్నాయి. ఇందులో కూడా ఖచ్చితంగా అది పెట్టాలి. 6 years 5 years వాళ్ళు ఉంటారు. ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వరంగల్లో 9 నెలల అమ్మాయిని కూడా వాడు ఒకటి సైకో తీసుకుపోయి 9 నెలల అమ్మాయి, ఆమెకేం తెలియదు బ్యాడ్ టచ్. పాపం అసలు అంటే సరైనటువంటి రూపమే ఉండదు, కానీ వాడు తీసుకుపోయి రేపు చేసి చంపేసి 6 ఏళ్ల అమ్మాయిని కూడా ఇక్కడ చైతన్యపూరిలో అనుకుంటా ఒక ఎస్టీ కుటుంబంలో సింగరేణి కాలనీ హైదరాబాద్, మరి పక్కనే రూమ్లే ఉన్నాడు వాడు కిరాయి తీసుకుని. ఈ ఇంట్లో వీళ్ళున్నారు, ఆ ఇంట్లో వాడుంటాడు. వాడు ఇట్లాంటి నేరాలు ఎక్కువ గంజా అడిక్టెడ్ వాళ్ళు ఉన్నారు, లేదా ఖాళీగా ఉండి మైండ్ పెద్దవాళ్ళలో కూడా ఇట్లాంటి వచ్చినాయి అంటే కేసెస్. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రేపటి నుంచి కీలక నేతలను విచారించనుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత, ఆర్థిక వ్యవహారాలపై మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించనుంది. ఈటెల రాజేందర్ జూన్ 6న, హరీష్ రావు జూన్ 9న, కేసీఆర్ జూన్ 11న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో రేపు ఈటెల కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించి
బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కమిటీ పరిశీలించింది. జూన్ 30 నాటికి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన DEE సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షను మే 25న ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. తాజా ఫలితాల్లో 78.18% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,815 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 33,321 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,442 మంది అంటే 78.18% మంది అర్హత సాధించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బారాసా నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీష్ రావు తెలిపారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ధన్వాడ రైతుల అరెస్టును సిపిఐఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే పొల్యూషన్ పెరుగుతుందని, అయినప్పటికీ బలవంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు. ఆపరేషన్ కగార్ను సైతం తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రైతు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య పంటలు, ఆయిల్ ఫామ్, వ్యవసాయంలో కొత్త విధానాలపై అవగాహన కల్పిస్తారు. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు 10,000 మంది రైతులు బస్సుల్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, వ్యవసాయ కంపెనీల ప్రతినిధులు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ విభాగాల నుంచి నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 134 స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు సమాచారం అందిస్తారు. ప్రతి అరగంటకు వర్క్షాపులు నిర్వహిస్తారు. రైతుల కోసం భోజనం, ఇతర సౌకర్యాలు కూడా సిద్ధం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 6th, 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 పాలనలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గత 11 నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, పేదవారికి అండగా నిలుస్తూ వారి జీవన శైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం భారత్ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా ప్రపంచం చూస్తోంది. గ్లోబల్ కంపెనీలు ఇక్కడ వ్యాపారాలు స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2014కి ముందు కొన్ని వందల స్టార్టప్లు మాత్రమే ఉండగా గత 11 1.6 లక్షలకు పైగా స్టార్టప్లు ఏర్పడి 17.6 లక్షల ఉద్యోగాలను ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా నిలిచింది. మోదీ పాలనలో పన్ను చెల్లించే వారి సంఖ్య, పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో భారత్ 2014లో 142వ స్థానంలో ఉండగా 2019లో 63వ స్థానానికి చేరుకుంది. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇటీవలి కాలంలో పాక్కు బెయిలౌట్ ప్యాకేజీలు, రుణాల ద్వారా లభించిన సొమ్మును పేదరిక నిర్మూలన కోసం ఉపయోగించకుండా సైనిక అవసరాలకు, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఉపయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాక్ను ఉగ్ర బాధిత దేశమైన భారత్తో పోల్చడం సరికాదన్నారు. పాకిస్తాన్ను ఐరస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ వైస్ చైర్మన్గా చేయడం, తాలిబాన్ శాంక్షన్ కమిటీకి 2025 గాను అధ్యక్షత అప్పగించడాన్ని ఖర్గే తప్పుబట్టారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నుముక్కగా నిలుస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన వెడిభాగాల ఉత్పత్తి ఇకపై భారత్లోనే తయారు కానుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రాఫెల్ యుద్ధ విమానాలకు చెందిన భారత ప్రధాన భాగాలు హైదరాబాద్లోని టీఏఎస్ఎల్లో తయారవుతాయి. రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు 2 ఫ్యూజ్లేజ్లను అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని భారత్ చాటేందుకు 7 బహుళపక్ష బృందాలు విదేశాలకు వెళ్లాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాలో నాయకులు, అధికారులు, ప్రవాస భారతీయులతో సమావేశాలు నిర్వహించింది. ఉగ్రవాదంపై భారత్ దృఢమైన స్థితిని వివరించింది. వాషింగ్టన్ డీసీలో హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ నాయకత్వంతో సమావేశమైన శశి థరూర్ ఉగ్రవాదులను ఖండిస్తూ భారత్ స్వీయ రక్షణ హక్కును సమర్థిస్తూ అమెరికా నుంచి పూర్తి మద్దతు లభించినట్టు తెలిపారు. ఈ మద్దతుకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇదే సమయంలో న్యూఢిల్లీలో జేడీయూ ఎంపీ సంజయ్ జూ నేతృత్వంలోని బృందం, డీఎంకే ఎంపీ కనిమలి నేతృత్వంలోని మరో బృందం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ను కలిశాయి. 7 బృందాల్లో 5 బృందాలు విదేశీ నాయకులు, అధికారులు, మీడియా, ప్రవాస భారతీయులతో సమావేశాలు ముగించి భారత్కు తిరిగి వచ్చాయి. ఈ బృందాలు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని, ఆపరేషన్ సింధూర్లో భారత్ చేపట్టిన చర్యలను అంతర్జాతీయంగా వివరించాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సాహం కొన్ని గంటలకే ఆవిరైపోయింది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కీసలాట పెను విషాదాన్ని నింపింది. అయితే ఈ దుర్ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపగా అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో విషాదం రాజకీయ రంగును పులుముకుంది. మరిన్ని వివరాలు. ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు విజేతగా నిలవడంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే. కానీ విజయోత్సవాలను వీక్షించేందుకు దాదాపు 3 లక్షల మంది అక్కడికి చేరుకోవడం తొక్కిసలాటకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ఉచిత పాసులు ఇస్తున్నారంటూ వదంతుల వల్లే ఈ దుర్ఘటన జరిగిందని కూడా చెబుతున్నారు. కాగా చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పరమేశ్వర మీడియాతో మాట్లాడారు. ఆర్సీబీ విజయోత్సవాల కోసం దాదాపు 8 లక్షల మంది తరలివచ్చారని హోంమంత్రి తెలిపారు. విధాన సౌధ బయట 1,00,000 మంది ఉంటారని అంచనా వేశామని, స్టేడియం వెలుపల 25,000 మంది ఉంటారని భావించామన్నారు.
అంచనాలకు భిన్నంగా స్టేడియం వద్దకు ఏకంగా 2.5 లక్షల మంది వచ్చారన్నారు. క్రికెట్ కార్యక్రమం కోసం గతంలో ఈ స్థాయిలో ప్రజలు గుమిగూడిన సందర్భాలు లేవన్నారు. తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఈ దుర్ఘటనకు బాధ్యులను చేయాలని, వారిద్దరిని అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య ఉన్న సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారని, మరి 3 లక్షల మంది పాల్గొన్న విజయోత్సవ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కొనసాగించాలని ఎవరు నిర్ణయించారని ప్రశ్నించారు. పోలీసులు, నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం ఎందుకు కొరవడిందని, ఓవైపు తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయినా, పదుల సంఖ్యలో గాయపడినా సత్కారాలు, సంబరాలు ఎందుకు కొనసాగాయన్నారు. కాగా తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 1000 మందికి పైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారని తెలిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి స్పష్టం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం కేసుపై తదుపరి విచారణ జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఇక చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, గాయపడ్డ వారంతా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆర్సీబీ ప్రకటించింది. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని వెల్లడించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నేరపూరిత నిర్లక్ష్యం కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొని భారతీయ న్యాయ సంహితలోని 5 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. కిలో వెండి ధర 1,14,000కు చేరింది. ఒక్క రోజులోనే 3,016 రూపాయలు పెరిగింది. పారిశ్రామిక, ఆభరణ రంగాల్లో వెండి వినియోగం పెరగడం, దిగుమతి ఖర్చులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్తో పాటు రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో భారత్లో వెండి ధరలు పెరగడానికి కారణమని చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో వెండి ఆభరణాలు, నాణేలు, బులియన్ల రూపంలో పెట్టుబడులు పెరుగుతుండటంతో వెండికి డిమాండ్ పెరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పండుగల సీజన్, ఎలక్ట్రానిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, 5G టెక్నాలజీలో వెండి వాడకం పెరగడం కూడా కారణంగా విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో జూన్ 7 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం. భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగుల డీకే, రైతు భరోసాపై చర్చ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను రేపు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించనున్న ప్రధాని. కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపనున్న మోదీ. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం. తన నివాసంలో సింధూర మొక్కను నాటిన ప్రధాని. భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యత ఉందన్న మోదీ. హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ. టాటా, డసాల్ట్ ఏవియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి సీతక్క. మహిళా భద్రత కోసం పనిచేసే సంస్థలను అంగన్వాడీలతో అనుసంధానిస్తామని వెల్లడి. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.
ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేసిన పోలీసులు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, రేపు తేలికపాటి జల్లులకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా చిన్నతనంలో విద్యుత్ అంతరాయం మా జీవితంలో ఒక భాగం. కానీ ఇప్పుడు సౌర విద్యుత్ పుణ్యమే అని మా ఇంటి విద్యుత్ సరఫరాకు డోకా లేదు. మా నాన్న ఇకపై నెలవారీ బిల్లు కూడా చెల్లించే అవసరం లేదు. అంతేకాదు అదనపు విద్యుత్తో మాకు ఆదాయం లభిస్తుంది. ఈ అమృతతరం పరిశుభ్ర ఇంధన కొత్త సంస్కృతికి సాక్షి. వికసిత భారత్కు రూపమిచ్చేది ఈ యువత. అవును బాబు,